ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమం జరగడానికి వాలంటీర్గా వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చిన పత్రికా మిత్రులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వాళ్ళ యొక్క సహకారం ఎంతో అవసరం. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ చేసి ఇప్పటికే అక్కడ కూడా మనకు కంపెనీలు తయారవుతూ ఉన్నాయి. అక్కడ కూడా జాబ్స్ కోసమని మనకి ఇప్పటికే నోటిఫికేషన్స్ పడతా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మనకు ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడం జరిగింది. ఒకవేళ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ జరిగితే ఇంకా మనం ఊహించని ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ మనకు వరంగల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కరీంనగర్ సైడు, ఇటు ఖమ్మం సైడు, ఇటు హైదరాబాద్ సైడు, ఈ మూడు వైపులా కూడా విపరీతమైనటువంటి మనకు ఈ యొక్క కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాల హబ్స్, మెడికల్ కానీ ఇంకా రకరకాల ఎడ్యుకేషన్ కానీ మరి ఇటువంటి ఇండస్ట్రియల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్నదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద రాజధానిగా వరంగల్ను మరి డెవలప్ చేయాలని ఇప్పటికే వారు 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తర్వాత గౌరవ కలెక్టర్ గారికి పూర్వ ముఖ్యమంత్రి